अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. మనము వేదాంత దర్శనంలో 1వ అధ్యాయంలో 4వ పాదం చేస్తున్నాము. అందులో 5వ సూత్రం వరకు మనం చెప్పుకున్నాము. సూత్రం వచ్చేసి మనకు ప్రకరణం వచ్చేసి జగత్ జన్మాదిక కారణం, జగత్తును ఉత్పన్నం చేయడానికి కారణం ప్రకృతి కాదు, పరమాత్మే తీసుకోవాలి. ఎందుకంటే పూర్వపక్షి జగత్ జన్మాదిక కారణం ప్రకృతి, ప్రకృతి స్వయం కారణం, స్వయం నిమిత్త కారణం అని చెప్పి ఆక్షేపించినప్పుడు సమాధానం జగత్ జన్మాది కారణం ప్రకృతి కాదు అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ సందర్భంలో నిన్న మనము సూత్రం వచ్చేసి వదతి ఇది చేత్ నా ప్రాజ్ఞోహి ప్రకరణాత్. ఇక్కడ ప్రకరణము అనేది మనకు ప్రజ్ఞ అంటే పరమాత్మ విషయం ప్రకరణం చెప్తుంది. కాబట్టి ఎక్కడైనా నీకు అలా అనిపిస్తుంది, అట్లా ప్రకృతి స్వయంగా జగత్ జన్మాది కారణం, అది గౌణ కథనము. అది ఆ పరమాత్మ, అది ప్రకృతి తీసుకోకూడదు. అక్కడ ప్రకృతికి కూడా ఆధారం, ప్రకృతి కూడా ఆశ్రయము పరమాత్మ ఆధీనంలో ఉంటేనే ఈ ప్రకృతి సామాన్య కారణంగా ఉంటూ జగత్ జన్మాదికి సామాన్య కారణం అవుతుంది. కానీ నిమిత్త కారణం మాత్రం పరమాత్మే అని చెప్పి విషయాన్ని మనం ప్రస్తావించుకుంటున్నాం. కాబట్టి ఈ 5వ సూత్రంలో మనము ఏం చెప్పుకున్నామంటే, మనకు జయ రూపంలో పరమాత్మ తీసుకోవాలి. మోక్షానికి మోక్షం కావాలంటే, బ్రహ్మాండం కావాలంటే మనకు పరమాత్మ ధ్యేయంగా ఉండాలి. ఆ పరమాత్మ తెలుసుకోదగిన వాడు ప్రకృతి కాదు. ప్రకృతి తెలుసుకోదగినది అన్నట్టుగా ఎక్కడ కూడా శాస్త్రంలో, ఆధ్యాత్మిక గ్రంథంలో ఎక్కడ కూడా మనం ప్రతిపాదించబడలేదు అనే విషయాన్ని మనం ప్రస్తావించుకున్నామంట. అందుకే ఇక్కడ ఏం చెప్పుకున్నామంటే, ఒక విశేషంగా చెప్పుకున్నాం మనం. ఇక్కడ అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం తథా అరసం నిత్యం నిత్యం గంధవచ్చ యత్ నిత్యం గంధవచ్చ యత్ అనాది అనంతం మహతః పరం ధ్రువం నిచాయం తత్ మృత్యుముఖాత్ ప్రముచ్యతే అనే విశేషమైన కఠోపనిషత్తు ఒక వచనం ఏదైతే చెప్పుకున్నామో, అది ఏదైతే ఉందో ముఖ్యంగా ఈ సూత్రం మనకు అశబ్దం, అస్పర్శం అనేది ఇవన్నీ ప్రకృతిలో ఉండేటువంటి గుణాలు. కాబట్టి మనకు ప్రకృతే జగత్ జన్మాదిక కారణం అని చెప్పి ఈ పూర్వపక్షి ఈ కఠోపనిషత్తు యొక్క వచనాన్ని మనకు ప్రమాణంగా ఉల్లేఖించారన్నమాట. కానీ ఇక్కడ మనము చెప్పుకోబోయేటువంటి 6వ సూత్రం ఏంటంటే, ఇది కేవలం ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో, అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం, అరసం, నిత్యం, గంధవత్ అనేటివి గుణాలు ఏవైతే ఉన్నాయో
అది కేవలం ఒక ప్రకృతిలో ఎందుకండి? జీవాత్మలో కూడా ఆ గుణాలు ఉన్నాయి, పరమాత్మలో కూడా ఆ గుణాలు ఉన్నాయి. మూడింటిని ఎందుకు తీసుకోకూడదు? ఇప్పుడు అశబ్దం అని నువ్వు ప్రకృతి విషయం చెప్పుకుంటున్నావో, అదే అశబ్ద స్వరూపం అనేది జీవాత్మలో కూడా ఉంది. అదే విధంగా పరమాత్మ ఆ గుణాలు, ఇప్పుడు చెప్పిన గుణాలని పరమాత్మలో వర్తిస్తాయి. సో ముగ్గురిని, ఆ మూడు తత్వాలను, మూడు పదార్థాలను ఎందుకు తీసుకోకూడదు అని పూర్వపక్షి చెప్పినటువంటి ఆ ప్రమాణాన్ని, అది మూడిట్లలో వర్తిస్తుంది అని చెప్తూ, ఈ విషయంలో ఒక నచికేత యమాచారి యొక్క దృష్టాంతం కూడా మనకు విశేషంగా ఉంది ఆ విషయంలో అని చెప్పి, ఇది ప్రకరణ తీసుకొని చెప్పబడుతుంది. అదేంటో మనం ఇప్పుడు ప్రస్తావించుకుందాం. అంతకంటే ముందు మీకు ఎవరికైనా ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా పైన చెప్పిన విషయంలో, పైన చెప్పిన ప్రకరణంలో? అస్తు ప్రకృతి వంశరామ. చూడండి, విషయం చాలా స్పష్టంగా ఉంది, సరళంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవచ్చు. భాష కూడా చాలా సరళంగా ఉంది. గమనించండి. త్రయాణం ఏవ త్రయాణం ఏవచ ఏవం ఉపన్యాస ప్రశ్నశ్చ. ఈ నువ్వు పైన చెప్పిన ప్రకృతిలో అశబ్దం, అస్పర్శం గుణాలు ఏవి చెప్పావో, త్రయాణం ఏవచ ఏవం ఉపన్యాస ప్రశ్నశ్చ. ఈ మూడిట్లో, ప్రకృతి విషయంలో, జీవాత్మ విషయంలో, పరమాత్మ విషయంలో, మూడిట్లలో ఈ సంబంధం ఉంది. ఆ మూడిట్లో సంబంధం అని చెప్పి ఉపన్యాస ప్రశ్నశ్చ. దీనికి ఉపన్యాస సమానంగా చెప్పండి. అలా ప్రశ్న కూడా, ప్రశ్నలు కూడా వేయబడ్డాయి ఈ మూడిట్ల విషయంలో, ఆత్మ, పరమాత్మ, ప్రకృతి విషయంలో. అలాగే దానికి ఉపన్యాస, సమాధానం కూడా చెప్పబడింది. అనమాట. అందుకే ఈ మూడిట్లో, ఆత్మ, పరమాత్మ, జీవాత్మ, ఈ మూడిట్ల విషయంలో ప్రశ్న కూడా అడగబడింది. ఆ మూడికి అడిగిన దాని ప్రకారంగా సమాధానం, ఉపన్యాస సమాధానం చెప్పబడింది అన్నమాట. కాబట్టి మనం ఒకటే, ఈ గుణాలు ప్రకృతిలో వర్తిస్తాయి, అశబ్దం, అస్పర్శం అనేటివి అలా ఏం కాదు, మూడిట్లో వర్తిస్తాయని చెప్పి ఈ భాషార్థం చెప్పబడుతుంది. చూడండి, భాషణంగా స్పష్టమవుతుంది. ఏంటంటే, ఏవంచ త్రయాణం ఏవో ప్రశ్న. నువ్వు పైన చెప్పే ప్రకృతిలో మాత్రమే ఇది వర్తిస్తుంది, అందుకే ప్రకృతి నుంచే జగత్ జన్మాది ఉత్పన్నమైంది కాదు. ఏవం చేత్, అలాగైతే త్రయాణం ఏవో ప్రశ్న ఉపన్యాస చ. అంటే మూడిట్ల విషయంలో ప్రశ్న వేయొచ్చు, మూడిట్లలో దానికి సమాధానం చెప్పవచ్చున. మూడు రకాలుగా మనకు ప్రశ్న అనేది, సమాధానం అనేది రెండు మనకు ఈ విషయంలో వర్తిస్తుంది. జీవాత్మలో, ప్రకృతిలో, పరమాత్మలో మూడిట్లో వర్తిస్తుంది చెప్పి దీని యొక్క అర్థాన్ని ఈ రకంగా ఉపన్యసించామంట, అంటే ఉల్లేఖించారన్నమాట. ఏంటో చూడండి. తత్ర పూర్వ ఉదాహరిత అంటే అశబ్దం, అస్పర్శం, అరూపం ఈ సూత్రంలో, అంటే పైన చెప్పిన సూత్రంలో ఈ ప్రమాణంగా ప్రస్తావించేదా ఉపనిషత్తు వచనం, కఠోపనిషత్తుకు వచనం, అది తీసుకొని చెప్తున్నాట. అక్కడ ఇచ్చిన ఉదాహరణ, తత్ర పూర్వ ఉదాహరితే అశబ్దం, అస్పర్శం, అలాగా మొత్తం ఇక్కడ మహతా పరం అని చెప్పాను. లాస్ట్ అది చెప్పుకున్నాం, మహతా పరం అని చెప్పి. మహతా పరం ధ్రువం నిచాయం తత్ మృత్యుముఖాత్ ప్రముచ్యతే. మృత్యుముఖం నుంచి మనం దాటుకోగలుగుతాం అని చెప్పి చెప్పుకున్నామట. అదే విషయాన్ని అశబ్దం, అస్పర్శం, మహతః పరం ఇది వచనే, ఈ చెప్పిన వాక్యంలో అవ్యక్తం ప్రధానం స్వీక్రియేత. ఇక్కడ అవ్యక్తమైన ప్రధాన ప్రకృతిని తీసుకున్నాం, స్వీకరించాడు. తరిహి కథం నా త్రయ ఏవ, అంటే మూడని తీసుకోకూడదు, కేవలం ఒక ప్రకృతిని ఎందుకు స్వీకరించావు? కథం నా త్రయ ఏవ ఈశ్వరో జీవ ప్రకృతిశ్చ పదార్థాః స్వీక్రియేరన్. ఎందుకు ఈ మూడు పదార్థాలు స్వీకరించలేదు? ఎందుకంటే అశబ్దం, అస్పర్శం అనే రూప గుణాలు ఏవైతే ఉన్నాయో అవి జీవాత్మలు కూడా వర్తిస్తాయి, పరమాత్మ కూడా ఇవే గుణాలు వర్తిస్తాయి. పరమాత్మ కూడా అశబ్ద, అస్పర్శంతో యుక్తమై ఉన్నాడు, జీవాత్మ అలాగే ఉంది. కాబట్టి కథం నా త్రయ ఏవ అంటే ఈశ్వరో జీవ ప్రకృతిశ్చ పదార్థాః స్వీక్రియరన్. ఎందుకు ఈ మూడు స్వీకరించలేదు? ఇవే లక్షణాలు రెండిట్లో కూడా వర్తిస్తున్నాయి, జీవాత్మ, పరమాత్మ కూడా. యదా త్రయోపి సామాన్య ధర్మేణ శబ్దాద్ విహీనాః మహతశ్చ పరాః సూక్ష్మాః సంతి. ఎందుకంటే యదా త్రయోపి, మూడు కూడా, ఈశ్వరుడు, జీవాత్మ, ప్రకృతి, ఈ మూడు కూడా సామాన్య ధర్మేణ, సామాన్యంగా అన్నిట్లో వర్తిస్తున్నాయన్నమాట. ఈ శబ్దాలు, అశబ్దం, అస్పర్శం అనేవి సామాన్యంగా అన్నిట్లో వర్తిస్తున్నాయి. ఇప్పుడు మనుష్యత్వం అనేది అందరి మనుషుల్లో ఉంటుంది, కానీ విశేషత ఏంటి? వాళ్ళ స్త్రీలో పురుషులకు విశేషం అవుతుంది. ఆ పురుషుల్లో కూడా ఈ విషయాలు, ఇతరులు ఈ గుణాలు ఉన్నాయి, ఇతరులు ఈ గుణాలు ఉన్నాయి, ఇతరులు ఈ కర్మ ప్రధానం ఉంది, ఇతరులు ఈ కర్మ ప్రధానంగా ఉన్నాయి, అది విశేషం అవుతుంది. కానీ మనుష్యత్వ ధర్మము, పశుత్వ ధర్మం అనేది ఈ విధంగా సామాన్యము. అలాగా ధర్మాలు ఇక్కడ అశబ్దం, అస్పర్శం, ఇవి గుణాలు ఏవైతే ఉన్నాయో అన్నిట్లో సమానంగా ఉన్నాయి, సమాధర్మంగా ఉన్నాయి. అందుకే యదా త్రయోపి సామాన్య ధర్మేణ శబ్దాది విహీనాః, ఇవన్నీ శబ్దం, అస్పర్శంతో విహీనంగా ఉన్నాయి, జీవాత్మ, ప్రకృతి, పరమాత్మ. అలాగే మహతశ్చ పరాః, నువ్వేం చెప్పావు? మహతత్వం కంటే పరమైంది, మహతత్వం
ప్రకృతి నుంచి ఉత్పన్నమైంది. అందుకే మహాతత్వమే కారణం అని చెప్పాం. మహతత్వం కారణం అంటే ప్రకృతి కారణం, ప్రధానం అని చెప్పుకున్నామట. అందుకే మహతః పరం, మహతత్వం కంటే పరమైనది ప్రకృతి. అందుకే ప్రకృతే జగజ్జన్మాది కారణం అంటున్నావు. అలాగే ప్రకృతి కూడా సూక్ష్మమైంది. ప్రకృతి కంటే పరమైంది జీవాత్మ. జీవాత్మ కంటే పరమైంది పరమాత్మ. అవింది తీసుకో సామాన్యంగా. అందుకే ఇక్కడ అదే శబ్దాది విహీన సామాన్య ద్రవ్యమైన శబ్దాది విహీనాః మహతశ్చ పరాః. ఇవన్నీ కూడా మహతత్వం కంటే పరమైనటువంటివి. నువ్వు మహతత్వం కంటే పరమైనది ఒకటి ప్రకృతి ఒకటే కాదు. మహతత్వం కంటే పరంగా జీవాత్మ కూడా ఉంది. మహతత్వం కంటే పరంగా పరమాత్మ కూడా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మూడు కూడా వర్తిస్తాయి. అందుకే మహతశ్చ పరాః సూక్ష్మాః, సూక్ష్మమైనటువంటి ప్రకృతి, జీవాత్మ, పరమాత్మ అన్నమాట. సూక్ష్మాః సంతి. కాబట్టి త్రయాణం ఏవ ప్రశ్నేన ప్రతి నిర్దేశనేన చ భవితవ్యం. అందుకే ఈ మూడిట్లో ప్రశ్న ఉండాలి, దానికి సమాధానం కూడా ఉండాలి. ప్రతి నిర్దేశనం చ భవితవ్యం. మూడికి సమాధానం ఉండాలి, ఒకదానికి సమాధానం చెప్పకూడదు. ఈ మూడు పైన చెప్పిన అశబ్దం అస్పర్శ గుణాలు కేవలం ప్రకృతిలో వర్తించడం లేదు, జీవాత్మ పరమాత్మలో వర్తిస్తున్నాయి. కాబట్టి మూడిటికి సమాధానం ఉండాలి. అందుకే త్రయాణం ఏవ ప్రశ్నేన ప్రతి నిర్దేశనైన చ భవితవ్యం. మూడు రకాల ప్రశ్నలతోటి మూడు రకాల సమాధానం కూడా అక్కడ ఆ విధంగా ఉండాలి. ఎందుకంటే వస్తుతో నా అత్ర తథా ప్రసంగ. వాస్తవంగా అలాంటి ప్రసంగం కాదు. నువ్వు ఏదో మహతః పరం ప్రకృతి అంటున్నావు కదా, వాస్తవంగా అది ప్రసంగమే కాదు. వస్తుతో నా అత్ర తథా ప్రసంగ, అలాంటి ప్రసంగం లేదు. మరి ఏంటి ప్రసంగం అంటే ప్రసంగస్తు పరమాత్మన ఏ వస్తి. ఇక్కడ నువ్వు ఆ సందర్భంలో పరమాత్మ యొక్క ప్రకరణ నడుస్తుంది. పైనుంచి పూర్వపర వచనాలు చూసినట్లయితే అది పరమాత్మ యొక్క ప్రసంగమే నడుస్తుంది. వస్తుత ప్రసంగస్తు, ప్రసంగం అయితే పరమాత్మన ఏ వస్తి, పరమాత్మ యొక్క ప్రసంగమే. తస్మాత్, అందువలనే అందుచేతనే స ఏవ అత్ర జేయ. అందుకే ఆ పరమాత్మే జేయమైనటువంటి వాడు, తెలుసుకోదగినటువంటి వాడు, ఆ పరమాత్మే ఆరాధించినటువంటి వాడు, ఆ పరమాత్మే మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు. కాబట్టి మనకు ఆ పరమాత్మ తెలుసుకోవాలి, ఆ పరమాత్మ జ్ఞేయమైనటువంటి వాడు అని చెప్పుకున్నాం. తస్మాత్ స ఏవ అత్ర జ్ఞేయ, జ్ఞేయ రూపంలో మనం తెలుసుకోవాలి అనే విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం అనమాట. అస్తు. అలాగే ఇది ఒక వ్యాఖ్య. ఈ సూత్రం యొక్క ఒక అర్థం మనం ప్రస్తావించుకున్నామట. ఈ సూత్రం యొక్క ఒక అర్థాన్ని మనం ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు ఇదే సూత్రానికి బ్రహ్మమునిజీ ఇంకొక వ్యాఖ్యానం చేశారు, ఇంకొక రకంగా అర్థం ప్రస్తావించారు. ఎందుకంటే చాలా మంది వ్యక్తులు ఒక్కొక్క విషయాన్ని వాళ్ళ శైలి ప్రకారంగా అదే తాత్పర్యం చెప్పడానికి ఇంకో భిన్న భిన్న శైలి చెప్తూ ఉంటారు అనమాట. ఈ రకంగా చెప్పిన తర్వాత ఇంకా ఇదే సూత్రానికి అర్థం భిన్నంగా వ్యాఖ్యానిస్తున్నారు. అదేంటో చూడండి. ఏంటంటే అథ అపరో వ్యాఖ్యా మార్గ. ఏంటంటే త్రయాణం ఏవచ ఏవం ప్రశ్న ఉపన్యాసః చ. అంటే మూడిట్ల విషయంలో జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి, ఈ మూడు పదార్థాల విషయంలో ఈ ప్రశ్నను మనం తీసుకోవచ్చు. ఏంటంటే అత్ర కఠోపనిషది. ఇక్కడ నచికేత కఠోపనిషత్తు ఒక దృష్టాంతం, నచికేత యమాచరి యొక్క దృష్టాంతం చెప్పుకున్నమాట. అందుకే అత్ర కఠోపనిషతి నచికేతసో వర విషయక ప్రశ్న. ఈ విషయంలో కఠోపనిషత్తులో నచికేతస వర విషయక ప్రశ్న. ఇక్కడ నచికేత 3 వరాలు అడిగాడనమాట. ఎవరిని? యమాచార్యుని. నచికేతసో వర విషయక ప్రశ్న అడిగాడనమాట. ఏంటి? యమస్య చ ఉపన్యాస. ఆ నచికేత అనే బ్రహ్మచారి అడిగాడు ఎవరిని? యమాచార్యుని. యమాచార్య ఆ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారన్నమాట. 3 ప్రశ్నలు అడిగాడు, 3 వరాలు అడిగాడు. అంటే 3 ప్రశ్నలు అడిగాడు, 3 ప్రశ్నలకు సమాధానం ఇచ్చారన్నమాట. యమస్య చ ఉపన్యాసం చేశారన్నమాట. దానికి సమాధానం చెప్పారు. ఉపన్యాస అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పారు. కథన విన్యాస, దానికి కథనం చేశారు, అంటే స్పష్టం చేశారు అనమాట. ఏంటంటే ప్రతి వచన క్రమశ్చ త్రయాణం సంబంధే. ప్రతి వచన క్రమశ్చ, ప్రతి వచనం అంటే ప్రకృతిలోను, జీవాత్మను, పరమాత్మ మూడిట్లోను. ప్రతి వచన క్రమశ్చ త్రయాణం సంబంధే. ఈ ప్రతి వచన క్రమం మూడిట్ల విషయంలో వర్తిస్తున్నారు, కేవలం ఒక ప్రకృతిలో కాదు. ఈ అశబ్దం అస్పర్శం గుణాలు కేవలం ప్రకృతిలో కాదు, జీవాత్మలో, పరమాత్మలో వర్తిస్తున్నాయి. అందుకే ఈ మూడిట్లలో సంబంధం ఉంది. అందుకే ప్రతి వచ్చిన క్రమశ్చ త్రయాణం సంబంధే, మూడిట్ల విషయంలో ఉంది, మూడిట్ల విషయంలో ప్రశ్న ఉంది. ఏంటంటే ఆ ప్రశ్న, మొట్టమొదటి ప్రశ్న, నచికేత యమాచార్యం ఏమడిగా అంటే మొట్టమొదటి వరం ఏమి కోరుకున్నా అంటే ఆ విషయం చెప్తున్నమాట. మీకు ఆ కథ దృష్టాంతం తెలిసే ఉంటుంది. అక్కడ నచికేత యమాచార్య తన తండ్రి, నచికేత యొక్క తండ్రి ఒక పెద్ద యాగం చేస్తూ ఆ యాగంలో చాలా ముసలి ఆవులను, పనికి రానటువంటి ఆవులను, లేకుంటే పాలు ఇవ్వనటువంటి ఆవులను, అలాగే రోగ అంటే బాగా నిర్బలంగా శుష్కించిపోయిన ఆవులను అన్ని దానం చేస్తున్నామట.
ఆ దానం చేస్తూ ఉంటే ఆ నచికేతకు నచ్చక, ఇదేంటి నాన్న నువ్వు ఏదో సంతోషపడాలని, మనం ఏదైనా దానం చేస్తే మహద్దానం ఉండాలి. అది మహా ఉపకారం చేసే విధంగా ఉండాలి. కానీ అంత కష్టాన్ని ఇచ్చే విధంగా ఉండకూడదు. వీటిని శుష్కించినటువంటి నిర్బలమైనటువంటి ఆవు పాలు ఇవ్వనటువంటి ఇట్లా ఆవులను దానం చేసినట్లయితే అది వాళ్ళకి కష్టాన్ని ఇస్తుంది, సుఖాన్ని ఇవ్వదు. ఇస్తే దానం మంచి దానం ఇవ్వాలి, ఉత్తమ దానం ఇవ్వాలి అని ప్రశ్నించినప్పుడు కోపంతో నిన్ను ఆ నిన్ను కూడా నేను యముడికి దానం చేసేస్తా, మృత్యుకు దానం చేసేస్తా అని చెప్పి ఆవేశంలో అంటారన్నమాట. ఇంకా ఇచ్చినారు కదా, మాట ఇచ్చారు కాబట్టి ఆ యమాచార్య దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట, ఎవరు నచికేత. అప్పుడు అక్కడ యమాచార్య దగ్గర ప్రతీక్ష చేస్తూ 3 రోజులు ఉపవాసం ఉంటూ అక్కడ ఏం తినకుండా ఆ యమాచారి ఎక్కడికి వెళ్ళి ఉంటేనా అక్కడే ఇంటి దగ్గర వాసం చేస్తూ 3 రోజులు ఉంటాడు అన్నమాట. మీ కథ అంతా మీకు ఉపనిషత్ అక్కడ కఠోపనిషత్ వివరంగా చెప్పుకున్నామాట. ఆ 3 రోజులు ఉంటే 3 రోజులు నువ్వు ఇందులో తపస్సు చేసావు, నీకు 3 వరాలు ఇస్తాం కోరుకోనా అన్న అని చెప్పి యమాచార్య అడుగుతానమాట. ఆ 3 వరాల్లో ఈ మొట్టమొదటి వరం ఇక్కడ రకంగా అడిగానమాట. అంటే అలా కోప్పడిచేందుకు, కోపంతో ఆవేశంతో అతను నీకు ఇస్తాను, నన్ను ఎవరికి ఇస్తావు అని అడుగుతావట. నువ్వు అందరికి దానం చేస్తున్నావు కదా, నన్ను ఎవరికి దానం చేస్తావు అంటే కోపం, నువ్వు ఆ మాట అంటావా అని చెప్పి నేను ఎవరికి దానం చేస్తా అని చెప్తాను అనమాట కోపంలో. సరే నువ్వు ఎవరికి దానం చేస్తా అలాగే అని చెప్పి ఇలా యముడి దగ్గర మృత్యు దగ్గరికి వస్తారనమాట. ఆ సందర్భంలో ఇక్కడ విషయం తీసుకోబడింది. అదే విషయంలో మొట్టమొదటి ప్రశ్న అడుగుతున్నా అంటే ప్రాణరూపే పితది. మొట్టమొదటి ప్రశ్న అడిగాడు యమాచారి నచికేత యమాచారిని ఎవడిగా అంటే మొట్టమొదటి ప్రశ్న ప్రాణస్వరూపుడైనటువంటి ప్రాణరూపే పితది. ముందు తండ్రి యొక్క విషయంలో ఒక మంచి వరం కోరుకున్నాడనమాట. ఒకటి తండ్రి విషయంలో ఒక వరం కోరుకున్నాడు. రెండో వరం ఏంటి? అహమాత్మకే అగ్నౌ అగ్నౌ అహం జ్యోతిషి. అహమాత్మకే అంటే అహంతో కూడుకున్నటువంటి అగ్ని స్వరూపుడు ఏమైతే ఉందో ఆ జ్యోతిషి అంటే ఆత్మ గురించి అడిగామంట. అంటే జీవాత్మ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతుందో ఆ సందర్భంలో అహమాత్మకే అగ్నౌ జ్యోతిషి గురించి ఆయన రెండో ప్రశ్న అడిగాడు అనమాట. అలాగే మూడవ ప్రశ్న వచ్చేసి పరమాత్మనిచ. మూడో ప్రశ్న వచ్చేసి పరమాత్మ గురించి అడిగాడు. పరమాత్మనిచ ఇది తేషాం విషయ ప్రశ్న. ఈ రకంగా 3 వరాలు కొనుక్కోమంటే 3 రకాల ప్రశ్నలు ఈ రకంగా అడిగారు అనమాట. పరమాత్మనిచ ఇది తేషాం విషయ ప్రశ్న. మహోదయ మధ్యలో సమాధానం చ విద్యతే. ఇప్పుడు వస్తుందండి, ఇప్పుడు వస్తుంది. ఫస్ట్ ప్రశ్న తర్వాత మూడో ప్రశ్నకు 3 వరాలు కోరుకోమని యమాచార్య నచికేతునికి చెప్పినప్పుడు మొట్టమొదటి వరం ప్రాణస్వరూపుడైనటువంటి ఆ తండ్రి విషయంలో అడిగాడు ఒక మొట్టమొదటి వరము, అది మనకు తర్వాత తెలుస్తుంది. అలాగే రెండో ప్రశ్న అడిగి అహమాత్మకే అగ్నౌ అహం జ్యోతిషి. అగ్ని స్వరూపుడు అగ్నిలో పదార్థం ఏదైతే జ్యోతి స్వరూపం ఏదైతే ఉందో అలాంటి ఆత్మ విషయంలో ప్రశ్న అడిగాడు. జీవాత్మ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది, అసలు మృత్యు విషయంలో ప్రశ్న అడిగాడనమాట. మూడోది పరమాత్మనిచ ఇది తేషాం విషయ ప్రశ్న. ఈ విషయంలో ప్రశ్న అడిగాడనమాట. అదేంటో మీకు ఒక్కొక్క ప్రశ్న అక్కడ వివరించబడుతుంది, అదేంటో మనం అక్కడ చూద్దాం. అలాగే ప్రశ్న అడిగాడు, దానికి సమాధానం చే విద్యతే. సమాధానం కూడా యమాచార్య అదే విధంగా సమాధానం ఇచ్చారన్నమాట. ఏంటి మొట్టమొదటి ప్రశ్న పరమాత్మ తండ్రి విషయంలో అడిగాడు కదా. ఏమడిగాడంటే మొట్టమొదటి ప్రశ్న తండ్రి విషయంలో ఏమడిగాడంటే శాంత సంకల్ప సుమన యథా స్యాత్. శాంత సంకల్ప సుమనా యథా స్యాత్ వీతమన్యుర్గౌతమో మా అభిమృత్యో ఇది ప్రథమ ప్రశ్న. మొట్టమొదటి ప్రశ్నకు ఏమడిగాడంటే ముందుగా మా తండ్రిగా నా కోపంతో నన్ను ఆవేశంలో మృత్యుకి నీకు ఇచ్చేశాడు. ముందుగా ఏం జరగాలంటే శాంత సంకల్ప,
ముందు మా తండ్రి యొక్క మనసు శాంత సంకల్పం కావాలి, శాంతించాలి. మొదట్లో ఎలా ఉండేవారో అలాగా ఉండే విధంగా కోరుకున్నాడు. అలాగే సుమనాహ, సుందర మనువాల, మొట్టమొదటి ఏదైతే మనసుతో శాంతంగా ఉండేవాడు అటువంటి మనసుతో యుక్తం కావాలి. అందుకే శాంత సంకల్ప సుమనాహ యథా స్యాత్, శాంత స్వరూపుడై సుష్టు మనసుతోట సత్వగుణం చేత మొదట ఎలా ఉండేవాడో అలాగా ముందు మా తండ్రి గారికి అలాంటి వరం ఇవ్వు. అలాగే వీతమన్యు గౌతమో, అలాగే వీతమన్యు కోప ఆవేశంతో మన్యు రూపంలో, ఆ కోపం లేదు మన్యు రూపంలో ఆవేశంలో నీకు ఆ రకంగా కోపగించుకున్నాడు. వీతమన్యు గౌతమో అంటే గౌతమ అంటే తండ్రి, నచికేత యొక్క తండ్రి గౌతముడు అనమాట. గౌతమో మా అభి అంటే నా పట్ల, మొదట నా పట్ల ఎంత ప్రేమగా ఉండాడో అదే విధంగా వీతమన్యు గౌతమో మా అభి అంటే ముందు ఏ విధంగా ఉండేవాడో అదే విధంగా ఉండే విధంగా వారిని శాంతంగా సుమనస్సుతోటి వీతమన్యు అంటే కోపరహితంగా శాంతపరిచే విధంగా మొదట్లో ఎలాగా ఉండేవాడో అలాగా ఉండే విధంగా నాకు ఈ మా తండ్రి గారి మనసును మార్చు అని చెప్పి ఈ రకం మొట్టమొదటి ప్రశ్న నచికేత యమాచార్యుని అడిగాడు అన్నమాట. మా అభి నా పట్ల మొదట్లో ఈ యాగం చేయడానికి, ఈ గోదానం చేయడానికి ఎంత ప్రేమ అభిమానంగా ఉండేవాడో అదే విధంగా ఉండే విధంగా నాకు వరం ఇవ్వు. ముందు మా తండ్రి మనసు శాంతించాలి, శాంతి సంకల్పం కావాలి అని మొట్టమొదటిగా ఆ తండ్రి విషయంలో అంత కోపం ఉండే, ఆయన కోపడలేదు, ఈర్ష్య ద్వేషం పడలేదన్నమాట. కానీ శాంతం నా తండ్రి యొక్క మనసును మార్చేసేయి అని చెప్పి మొట్టమొదటి వరం కోరుకున్నాడు అనమాట. అప్పుడు దానికి సమాధానంగా నచికేత చెప్తున్నాడు. ఏం చెప్తున్నా అంటే యథా పురస్తాద్ భవిత ప్రతీత ఔద్దాలకి ఆదునిది మత్ ప్రసృష్ట ఇది తస్య ప్రథమస్య సమాధానం. ఇక్కడ పురస్తాద్ భవిత, మొదట్లో మీ తండ్రి ఎలా ఉండేవారు, ఇలా చూసుకునేవాడు, ఏ విధంగా ప్రేమాభిమానంతో ఉండేవారో అదే విధంగా భవిత ప్రతీత అదే విధంగా నీకు అవుతాడు, అదే విధంగా అవుతాడు. ఎప్పుడు ఔద్దాలకి ఆదుని, ఔద్దాలకుడు ఏంటో ఆదుని మహర్షి మత్ ప్రసృష్ట, నువ్వు నా నుంచి నువ్వు ఈ సమాధానం తెలుసుకొని వెళ్ళిన తర్వాత ఇంటికి వేసరికి మీ తండ్రి అలాగే ఉంటారు, పూర్వంలో ఎలా ఉండేవారో అలాగే ఉంటారు. మనసు శాంత సంకల్పం అవుతుంది, సుందరమైన మనసుతో యుక్తం అవుతుంది. వీతమన్యు అంటే కోపరహితమై శాంతంగా ఉంటాడు అని చెప్పి ఈ రకంగా ఆయన ఔద్దాలకి ఆదుని మత్ ప్రసృష్ట, నా నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీ డాడీ అలా, మీ నాన్నగారు అలాగే అవుతారని చెప్పి ఆ రకంగా వరంకి సమాధానం ఇస్తాడంట. అంటే ఆ రకంగా వరం ఇస్తాడు యమాచార్య. ఇది తస్య ప్రథమస్య సమాధానం. ఇది ఆ మొట్టమొదటి ప్రశ్నకు సమాధానం చేశాడు. ఆయన వరం ఇచ్చాడు, నీవు ఎలా అనుకున్నా అలాగా తథాస్తు అని చెప్పి దీవించేశాడు. అలాగే తండ్రి శాంతపరుడు అయిపోయాడట, సుందర మనసు వాళ్ళ అయిపోయాడనమాట, కోపరహితుడు అయిపోయాడు. మొదట్లో ఎలా ప్రేమ అభిమానంతో అతని కొడుకు పట్ల అభిమానంతో అదే ప్రేమతో చూసుకున్నాడు అనమాట. రెండవది ఏం చెప్పా అంటే మనం చెప్పిన అగ్ని విషయంలో అడిగా, ఆత్మ విషయంలో చెప్పిన ఆ విషయంతో సత్వం అగ్నిం స్వర్గ్యం అధ్యేషి. అలాగే రెండో ప్రశ్న ఎవడిగా అంటే నచికేత, సత్వం నీవు ఈ రోజుల్లో అగ్నిం స్వర్గ్యం అంటే స్వర్గ్యం అగ్ని, స్వర్గలోకాన్ని ఇచ్చేటువంటి అగ్ని స్వరూపుణ్ణి ఆ పరమాత్మను అధ్యయం చేస్తున్నావు అంటే మృత్యో ప్రబ్రూహి, హే మృత్యో అంటే హే ఆచార్య యమాచార్య మృత్యు అంటున్నాడు. హే మృత్యో అంటే హే యమాచార్య, సత్వం నీవు అగ్నిం స్వర్గ్యం అంటే స్వర్గాన్ని ఇచ్చేటువంటి అగ్నిని అధ్యయం చేస్తున్నావు. తద్బ్రూహి అది నాకు ప్రస్తావించు. తం శ్రద్ధానాయ మహ్యం, ఎంతో శ్రద్ధ భక్తిపూర్వకంగా నేను నివేదిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. మహ్యం నాకు తద్బ్రూహి అది నాకు బోధించు, నాకు అది ఉపదేశించు. ఏది? స్వర్గ్యం అగ్నిం, స్వర్గాన్ని ఇచ్చేటువంటి అగ్ని ఏదైతే ఉందో దాన్ని నాకు ప్రస్తావించు, అది ఉపదేశించు, అగ్ని విషయంలో నాకు బోధించు అని చెప్పి, నువ్వు ఏ దానికైతే ప్రయత్నం చేస్తున్నావో, నువ్వు దేని గురించి అయితే ప్రయత్నం చేస్తున్నావో ఆ అగ్ని గురించి నాకు ప్రస్తావించు అని. ఇక్కడ పరమాత్మ విషయం, ఇక్కడ ముందు ఆత్మ విషయం చెప్పాం కదా, అహమాత్మకి మన ఆత్మలో ఉన్నటువంటి జ్యోతిష్ అంటే పరమాత్మ విషయం గురించి నాకు బోధించు. నువ్వు దేనికోసం అయితే నువ్వు ప్రయత్నం చేస్తున్నావో, స్వర్గ్యం అగ్ని, స్వర్గాన్ని ఇచ్చేటువంటి అగ్ని నువ్వు ఏ విధంగా స్తుతిస్తున్నావో, ప్రార్థిస్తున్నావో, అధ్యయనం చేస్తున్నావో, ఈ రోజుల్లో దాంట్లో విశేషంగా ప్రయత్నం చేస్తున్నావు, అటువంటి అగ్ని గురించి, అటువంటి పరమాత్మ గురించి, నువ్వు దేని ద్వారా అయితే నువ్వు సుఖాన్ని పొందాలనుకుంటున్నావో, దేని నీ సుఖాన్ని ఇస్తుంది అనుకుంటున్నావో, ఆనందాన్ని ఇస్తుంది అనుకుంటున్నావో, మోక్షాన్ని ఇస్తుంది అనుకుంటున్నావో, అటువంటి రహస్యాన్ని, తత్వం గురించి నాకు, స్వర్గం గురించి, స్వర్గలోకం గురించి నాకు చెప్పు. ప్రబ్రూహి తం ప్రబ్రూహి అంటే అటువంటి తత్వం, అటువంటి అగ్ని, స్వర్గం అగ్నిం తం శ్రద్ధానాయ మహ్యం, శ్రద్ధాపూర్వకంగా ఉపస్థితమైనటువంటి నాకు అది
ప్రస్తావించు, ఉపదేశించు అని చెప్పి వినమ్రతాపూర్వకంగా రెండో ప్రశ్న అడిగాడు. ఇది ద్వితీయ ప్రశ్న. ఎవరు? నచికేత యమాచార్య రెండో ప్రశ్న అడిగారన్నమాట. అప్పుడు దానికి సమాధానంగా ప్రాతే బ్రవీమి తద్ మే నిబోధ, అది నీకు ప్రతిష్టంగా, తద్ మే ప్ర ఆ, తత్తే బ్రవీమి, అది నీకు నేను బోధిస్తాను, ఉపదేశిస్తాను. మే నిబోధ, అది నిశ్చయంగా నువ్వు తెలుసుకో, బాగా అర్థం చేసుకో. తద్ మే నిబోధ, అది నీకు నేను ప్రస్తావిస్తాను. నిబోధ, నిశ్చయంగా దాన్ని నీకు తెలుసుకో, అర్థం చేసుకో. ఏంటి? స్వర్గ్యం అగ్నిం, ఆ స్వర్గాన్ని ఇచ్చేటు అగ్ని, ఆ అగ్ని, స్వర్గ్యం అగ్నిం, స్వర్గంలోకి ఇచ్చే అగ్ని ఏదైతే ఉందో ఆ అగ్ని గురించి నువ్వు తెలుసుకో, అగ్ని గురించి నువ్వు తెలుసుకో. ఎందుకంటే అగ్ని ఎక్కడ ఉందంటే నిహితం గుహాయం, గుహాయం నిహితం అంటే హృదయ గుహలో విద్యమానంగా ఉంది, విరాజమానంగా ఉంది. అంటే ఆ పరమాత్మ, ఆ జీవాత్మ, ఇక్కడ మన జీవాత్మ తీసుకోవచ్చు, పరమాత్మ తీసుకోవచ్చు. జీవాత్మ తర్వాత పరమాత్మ యొక్క దర్శనం అవుతుంది అన్నమాట. ఎందుకంటే జీవాత్మ కంటే పరమాత్మ ఇంకా సూక్ష్మమైనటువంటి వాడు. ముందు జీవాత్మ దర్శనం చేసుకున్న తర్వాత మనం పరమాత్మకు దర్శనం చేసుకోగలుగుతాం అన్నమాట. అందుకే నిహితం, స్వర్గ్యం అగ్నిం నిహితం గుహాయం, ఆ అగ్ని ఎక్కడ ఉంది? స్వర్గ్యం అగ్ని ఎక్కడ ఉంది అంటే నిహితం గుహాయం, హృదయ గుహాశయంలో ఓతప్రోతమై ఉంది. గుహలో, హృదయ గుహలో వ్యాపించి ఉంది, విద్యమానంగా ఉంది. ఇది తస్య సమాధానం. కాబట్టి ఆ హృదయ గుహంలో నిహితమైనటువంటి ఆ అగ్ని గురించి నీకు ప్రస్తావిస్తాను, విను, అది విశేషంగా తెలుసుకో అని చెప్పి ఈ రకంగా రెండవ ప్రశ్నకు సమాధానం యమాచార్య నచికేతకి ఇచ్చారన్నమాట. ఇప్పుడు అక్కడికి ముందు ఏమడిగారు ఇక్కడ? ఆ ప్రకృతితత్వం అంటే పరమాత్మ తన తండ్రి విషయంలో అడిగాడు. రెండోది ఈ పరమాత్మ విషయంలో అడిగాడు. హృదయ గుహలో ఉన్నటువంటి స్వర్గ్యం అగ్ని గురించి అడిగాడు అన్నమాట. మూడోది వచ్చేసి యా ఇయం ప్రేతే విచికిత్స మనుష్యే అస్తి ఇది ఏకే, నా అయం అస్తి ఇది చ ఏకే. ఇక్కడ మూడో ప్రశ్న ఏంటంటే యా ఇయం విచికిత్స. ఇక విచికిత్స అంటే సందేహం అండి. ఏదైనా ఒక విచికిత్స ఉత్పన్నం, ఇది అవునా కాదా, పరమాత్మ నిజంగా ఉన్నాడా లేదా, పరమాత్మను సాక్షాత్ చేసుకోగలుగుతామా లేదా, ఆత్మ జీవాత్మ సాకారం నిరాకారం, అంటే కొన్ని విషయాలు సందిగ్ధత ఉంటుంది కదా మనకు. అలాగా విచికిత్స అన్నమాట. అంటే జిజ్ఞాస ఉంది, అది ఆ స్పష్టత లేదన్నమాట, అసందిగ్ధంగా ఉందన్నమాట. అంటే అలాగే ఆత్మ విషయంలో ఈ ఆత్మ చనిపోతుందా లేదా, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతుంది, జీవాత్మ నిత్యమా అనిత్యమా, అలాంటి విషయం అనమాట. యా ఇయం విచికిత్స, ఇయం విచికిత్స ప్రేతే, అంటే ప్రేతే అంటే చనిపోయిన ఆత్మలో, జీవాత్మ చనిపోయిన ఆత్మలో, ఏది ప్రేతే మనుష్యే, చనిపోయిన ఆత్మల్లో, చనిపోయిన ఆత్మల్లో అనమాట. చనిపోయినటువంటి ఆత్మ, చనిపోయిన జీవాత్మ వెళ్ళిపోతుంది కదా, అందుకే ఇక్కడ ప్రేతే ఆత్మే, సరే ప్రేతే మనుష్యే అన్వయ రకం చేసుకున్నట్లయితే ప్రేతే మనుష్యే అస్థి ఇతి ఏకే. కొంతమంది ఏమంటే అంటారంటే చనిపోయిన తర్వాత ఇక్కడ ఆత్మ ఇక్కడే ఉంటుందని చెప్పి కొంత అస్థి ఇతి ఏకే, నా అయం అస్థి ఇతి ఏకే. అంటే కొంతమంది ఇక్కడ విద్యమానంగా ఉందని చెప్పి కొంతమంది అంటారు, కొంతమంది విద్యమానంగా లేదు అని చెప్పి కొంతమంది అంటారు. అంటే కొంత నష్టమైందంటారు, కొంతమంది నష్టం కాలేదు అంటారు అనమాట. ఇక రెండు రకాలుగా మనకు కథనం కనిపిస్తుంది. అస్థి నాస్తి అని చెప్పి అలాగా ఒక్కోది ఒక రకంగా ప్రస్తావిస్తున్నమాట. అంటే ఇక్కడ అంటే అంటే చాలా మందికి మరణ విషయంలో, మృత్యు విషయంలో ఆ అందరికి ఒక శంక, ఒక సందేహం ఎప్పుడూ ఉంటుందన్నమాట. అంటే శరీరం శరీరం వదిలేసిన తర్వాత జీవాత్మ, అంటే శరీరం చనిపోయినప్పుడు, నశించినప్పుడు ఒక సత్తా ఉంటుందన్నమాట. అంటే చనిపోయిన తర్వాత ఈ శరీరానికి సత్తా ఉంటుందా లేదా, అస్తిత్వం ఉంటుందా లేదా అనే విషయంలో ఇక్కడ ప్రశ్న తీసుకొచ్చి నచికేత ఈ రకంగా అడిగామట. అందుకే విచికిత్స ప్రేతే మనుష్యే, చనిపోయినటువంటి ఆత్మల్లో, శరీరంలో అస్థితి ఏకే, నా అయం అస్థితి చ ఏకే, ఈ రకంగా రెండు రకాలుగా మనకు కనిపిస్తుంది, ఆ రకంగా ఉల్లేఖిస్తున్నారు. కాబట్టి ఆ విషయంలో నాకు సమాధానం చెప్పు అని చెప్పి మూడో ప్రశ్న అడుగుతాడనమాట. దానికి సమాధానంగా చెప్తున్నా. ఏం చెప్తుంటే
ఏతద్ విద్యాం అనుశిష్ట త్వయా అహం, అంటే త్వయా అహం, నీ ద్వారా నేను ఏతద్ విద్యాం అనుశిష్ట, నేను తెలుసుకోవాలని చెప్పి నేను ఇష్టపడుతున్నాను. ఏతద్ విద్యాం అంటే ఈ మనుష్య విషయంలో, ప్రేతే మనుష్య, చనిపోయిన మనుషుల్లో నేను ఇది సత్తా ఉంటుందా లేదా, ఈ ఆత్మ ఉంటుందా లేదని చెప్పి నేను ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఏ విధంగా ఉంటుంది, దాని తర్వాత ఉండే ప్రక్రియ ఏంటి, ఇటువంటి విషయాల్లో నాకు సందిగ్ధత ఉంది, తెలుసుకోవాలనుకుంటున్నాను. త్వయా అహం ఏతద్ విద్యాం అనుశిష్ట అని చెప్పి ఇక్కడ ఏదో తెలుసుకోవాలనుకుంటా అని చెప్పి ఈ రకంగా ప్రస్తావిస్తాడనమాట. అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ యత్ పశ్యసి తద్ వద, ఇది తృతీయ ప్రశ్న. ఈ రకంగా, ఎందుకంటే ఆత్మ విషయంలో, పరమాత్మ విషయంలో ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అంటే ఆ పరమాత్మ ఆ ధర్మం చేయడు, ఆ ధర్మం చేయడు, ఆ పరమాత్మ ఆ అధర్మం చేయడం అన్నమాట. అంటే ఆ జీవాత్మ కూడా ధర్మం చేయదు, అలాగే అంటే పుణ్యకర్మలు చేయదు, పాపకర్మలు చేయదు అంట. పాప పుణ్యం లేటువంటి వాడే మోక్షని పొందగలుగుతాడు. అలాగే పరమాత్మ ధర్మకర్మలు చేస్తున్నాడా, అలా లేదు. ఏమన్నా అధర్మ కర్మలు చేస్తున్నాడా, అలా కూడా లేదు. ధర్మ కర్మలు చేయడు, అధర్మ కర్మలు చేయడం అన్నమాట. అందుకే ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర యత్ తత్ పశ్యసి తద్వద, నువ్వు ఆ పరమాత్మ ధర్మం కంటే భిన్నమైనటువంటి వాడు, అధర్మం కంటే భిన్నమైనటువంటి వాడు అన్నమాట. అంటే ఇటువంటి ధర్మం చేయడు, అధర్మం చేయడు, పాపం చేయడు, పుణ్యం చేయడు అన్నమాట. ఇటువంటి విషయంలో ఏదైతే ఉంది, యత్ తత్ పశ్యసి, ఏ రకంగా చూస్తున్నావో తద్వద, అది నాకు ప్రబోధించు, ఉపదేశించు. ఇది తృతీయ ప్రశ్న. ఈ రకంగా నచికేత యమాచని ఈ రకంగా ఆ చనిపోయిన తర్వాత జీవాత్మ విషయంలో ఈ రకంగా తీసుకొచ్చి ప్రస్తావించాడనమాట. కాబట్టి ఆ విషయాన్ని నీ ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏతద్ విద్యాం అనుశిష్ట, అది నాకు ఉపదేశించు అని చెప్పి ఈ రకంగా అడిగాడనమాట. ఎందుకంటే అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ యత్ పశ్యసి, ధర్మం అంటున్నావు, అధర్మం అంటున్నది, ఆ విషయంలో ఆత్మ విషయంలో ఏంటి, ఆ సత్తా విషయంలో ఏంటి, ఇది మమ మూడో ప్రశ్న అట. ఇది తృతీయ ప్రశ్న అని చెప్పి ఈ రకంగా ప్రశ్నించాడనమాట. దానికి సమాధానంగా సర్వే వేదాహ యత్ పదం ఆమనంతి, సర్వే వేద, సమస్త వేదాంకుల గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, యత్ పదం యత్ తత్ పదం యత్ తత్ పశ్యసి యత్ పదం ఆమనంతి, ఏ పదాన్ని అయితే ఉల్లేఖిస్తున్నాయో, ఏ పదాన్ని అయితే మాటి చెప్తున్నాయో, ఓం ఇత్యేతత్ ఇది తస్య సమాధానం. నువ్వు ఏ విషయంలో అడుగుతున్నావో, ఆత్మ అస్తివా లేదని చెప్పి, అది ఆ పరమాత్మే, అందరికి రక్షకుడిన పరమాత్మే యొక్క అస్తిత్వమే ఉంటుంది. మిగతా ఇక్కడ విద్యమానంగా ఉండదు. భౌతిక శరీరం ఇక్కడ విద్యమానం ఉండదు, ఆత్మ నిత్యంగా ఉంటుంది. కానీ పరమాత్మ విషయం ప్రకం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ పరమాత్మ ఓం ఇత్యేతత్, సర్వే వేదాహ యత్ పదం ఆమనంతి, సమస్త వేదాంకుల గ్రంథాలు, అన్ని శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, ఏ పదాన్ని అయితే ఉల్లేఖిస్తున్నాయో, ఏ పదాన్ని అయితే మాట చెప్తున్నాయో, ఓం ఇతి ఏతత్, అది ఓం అంటే ఆ పరమాత్మ, ఆ సర్వరక్షకుడు, అందరినీ సమస్త అందరి జీవులకు సమస్త కళ్యాణం ఇచ్చేటువంటి వాడు. కానీ ఓం అని అర్థం చేసుకో అని చెప్పి ఆ ఓం అంటే అక్కడ మనకు విస్తృతంగా విశ్లేషాత్మక చెప్పబడిందట. అంటే 3 ప్రశ్నలకు 3 రకాలుగా వరం ఈ రకంగా సమానం చెప్పాడు, ఈ రకంగా వరం ఇచ్చాడనమాట. ఈ రకాన్ని యథార్థ జ్ఞానాన్ని బోధించాడు యమాచార్య అనమాట. ఓం ఇత్యేతద్ ఇది తస్య సమాధానం, ఆ 3వ ప్రశ్నకు సమాధానం. అన్ని వేదాలు ఏ పదాన్ని అయితే ఉల్లేఖిస్తున్నాయో అది ఓం అనే పదము, ఆ ఓంని ధ్యానించు, ఉపాసించు, అదే జయమైంది, తెలుసుకోదగినది, ప్రకృతి కాదు, ప్రకృతి జయమైంది కాదు అనే భావంతో ఇక్కడ అంటే పరమాత్మే జయమైనటువంటి వాడు, తెలుసుకోదగినటువంటి వాడు అని చెప్పి ఈ రకంగా యమాచార్య కూడా నచికేతకు సమానం చెప్తామట. తస్మాత్ న అవ్యక్తం ప్రధానం జయత్వేన ఉపాధీయతే, అందుకే ఇక్కడ అవ్యక్తం అంటే ప్రధాన ప్రకృతి ఏదో జయత్వేన నా ఉపాధి, జయ రూపంలో తెలుసుకోదగినదిగా ఎక్కడ మనకు ప్రతిపాదించలేదు. ఇక్కడ 3 ప్రశ్నల ద్వారా నచికేత అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా యమాచి ఇదే విధంగా సమాజం పరమాత్మే జయమైనటువంటి వాడు, తెలుసుకోదగినటువంటి వాడు అని చెప్పి ఆయనకు సమానం చెప్పాడనమాట. కానీ ప్రధాన జయత్వేన నా ఉపాధీయతే, జయత్వేన నా ఉపాధీయతే అంటే ప్రధాన ప్రకృతిని జయ రూపంలో ఎక్కడ ప్రతిపాదించలేదు, ఉల్లేఖించలేదు. కాబట్టి అత్ర ఆధ్యాత్మ గ్రంథంలో ఎక్కడ ఆ రకంగా ఉల్లేఖించిన జయ రూపంలో ఎక్కడో ప్రతిపాదించబడలేదు. తత్ర అక్కడ ఇంకేం చెప్పబడింది, తత్రతో అంతిమ తృతీయ ప్రసంగ తస్య పరమాత్మ ఏవ స్వరూప ప్రతిపాదన పరం వచనం తద్యుక్తం. ఇక్కడ తత్రతో అంతిమ తృతీయ ప్రసంగ తస్య పరమాత్మనేవ, ఇక్కడ తృతీయ ప్రశ్నకు సమాధానంగా చెప్పిన దాంట్లో ఆ ప్రసంగం ఏంటంటే పరమాత్మన ఏవ స్వరూప ప్రతిపాదన పరం వచనం, అది ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని అభివ్యక్తం చేయడానికే ఆ విషయం సమాధానం చెప్పబడింది.
అంతిమ తృతీయ ప్రశ్న కూడా ప్రసంగం ఏంటంటే ఆ పరమాత్మీయ స్వరూపం ప్రతిపాదన పరం అది ప్రతిపాదించడానికి వ్యక్తం చేయబడింది కాబట్టి తద్యుక్తం. అందుకే ఆ విషయంలో అశబ్దం అస్పర్శం అశబ్దం అస్ అశబ్దం అస్పర్శం అరూపం అని చెప్పి చెప్పుకున్నామో అది మహతః పరం. అది ఈ వచనం కూడా మనకు స్పష్టంగా బోధిస్తున్నమాట ఇక్కడ. కాబట్టి ఇది పరమాత్మ యొక్క ప్రసంగమే తీసుకోవాలి. పరమాత్మ మనకు జయమైనటువంటి వాడు, ప్రకృతి జయమైనటువంటిది కాదు అని చెప్పి మనకు దీని ద్వారా కూడా స్పష్టమవుతున్నమాట. ఈ రకంగా ఈ విషయాన్ని కూడా మనం తీసుకోవాలి. అస్తు. కానీ ఈ ప్రతిపాదన ద్వారా ముఖ్య ఉద్దేశం అంటే ఇక్కడ అశబ్దం అస్పర్శం ద్వారా ప్రకృతి జగత్ జన్మాదికి కారణం అంటున్నాం కదా, జగత్ జన్మాదికి ప్రకృతి కాదు. అక్కడ ప్రసంగం అంతా మనకు పరమాత్మ గురించి తెలుస్తుంది. కాబట్టి మనకు ఇక్కడ 3 ప్రశ్నల ద్వారా 3 పదాలు ఇచ్చిన దాంట్లో కూడా మనకు పరమాత్మ యొక్క ప్రసంగమే మనకు బోధించబడుతుంది. అది మనం స్పష్టంగా చెప్పాం. కోర్టులో వర్తిస్తుంది, ఒక దాంట్లో కాదు. కాబట్టి 3 కూడా ఇదే విధంగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రసంగం పరమాత్మ గురించి, కాబట్టి పరమాత్మ జయమైనటువంటి వాడు, ప్రకృతి కాదు అనేది మనం స్పష్టం చేసుకోవాలి అనేది ఇక్కడ విశేషంగా చెప్పబడింది అన్నమాట. అస్తు. ఇలా చెప్పిన తర్వాత మహద్వచ్చ ఏంటి? మహద్వచ్చ మహద్వత్ చ. ఇక్కడ మహాతత్వం అంటే మహాన్ పదార్థము లేదా మహాతత్వం అంటే ప్రకృతి మహాన్, మహతో అహంకార అంట. మూల ప్రకృతి నుంచి కపిలాచార్య సాంఖ్య రచయిత మహర్షి కపిల్ ఏమంటారంటే ఆయన రచన సూత్రంలో ప్రకృతి మూల ప్రకృతి నుంచి మహత్వం ఏర్పడింది అని చెప్పుకుంటాడు. అలాగే మహతత్వం కావచ్చు, అలాగే మహాన్ పదార్థం తీసుకుంటామంట. ఆ విషయం తీసుకొని చెప్పబడింది చూడండి. అంటే ఇదే విషయంలో ప్రకృతి జయమైనది కాదు, పరమాత్మ జయమైనటువంటి వాడు. జగత్ జన్మాదికి కారణం ప్రకృతి కాదు, నిమిత్త కారణం కాదు, అది సామాన్య కారణమే అని చెప్పడంలో దాన్ని పుష్టి చేయడం కొద్దికి ఈ సూత్రం చెప్పబడింది. మహద్వత్స యచ్చ అశబ్దం. జీ చెప్పండి. ఇప్పుడు ఇక్కడ అస్పర్శం అశబ్దం మహతం అంటే ఏంటి మహోదయ? వాటి మీద కొంచెం వివరణ ఇవ్వగలరా మహోదయ? ఆ మూడిటి మీద. అంటే అశబ్దం అంటే ఏంటి? ప్రకృతిలో శబ్దం ఉందా? ఉంది. మూల ప్రకృతిలో ఎక్కడుంది శబ్దము? మూల ప్రకృతి అంటే మనం ఇప్పుడు చూస్తున్న ప్రకృతే కదా. సత్వరజస్ తమసాం సామ్యవస్థ ప్రకృతి అంటున్నా కదా, మూలతత్వం. ఎందుకంటే ఇప్పుడు సందేహం ఏంటి? ఇప్పుడు జగత్తుని చూడొద్దు మీరు, జగత్ అభివ్యక్తి చూద్దాం అన్నమాట. అది కలిసి ఇప్పుడు సమస్య ఏంటి? జగత్ జన్మాది కారణం ఎవరు ఉత్పత్తి చేసి అదే సమస్యలో అదే ప్రశ్న మనకి ఇక్కడ. ఓకేనా? అంటే మూల ప్రకృతి చూసుకున్నా శబ్దం లేదు, స్పర్శ కూడా ఉందా, నువ్వు పట్టుకోగలుగుతావా? ఇప్పుడు ప్రతిని ఇవన్నీ అభివ్యక్తమైన తర్వాత మనం ఇవన్నీ స్పష్టమవుతున్న పదార్థాలు మనం స్పర్శ తాకుతున్నాము, శబ్దం వింటున్నాము, ఇవన్నీ అవివాద రూపంలో కనిపిస్తున్నాయి. ప్రత్యేక పదార్థం స్థూలంగా మనకు దృష్టి గోచరం అవుతున్నాం, ఇంద్రియ గోచరం అవుతుంది. ఓకేనా? అలాగా మూల ప్రకృతి మనం దాన్ని స్పర్శించగలుగుతామా? అది శబ్దం వినగలుగుతామా? రంగు రూప ఆకృతి చెప్పగలుగుతామా? ఆకారం ఉందా? అది అన్నమాట. అది అందుకే ఇక్కడ దాన్ని అశబ్దం అని చెప్పుకున్నామట. అస్పర్శం ఆ ప్రకృతి మూల ప్రకృతి మనం పట్టుకోగలుగుతామా? ఇది మనకు ఇక్కడ చూడండి, మన మనసులో ఇది పాంచభౌతిక శరీరంలో మనసును మనం పట్టుకోగలుగుతామా? మన రోజు మనసు ఉంటుంది, సూక్ష్మంగా ఉంటున్నాం, ఆ మనసు పట్టుకోగలుగుతామా? అంటే ప్రకృతి ద్వారా ఉత్పన్నమైన మనసు మహతత్వాన్ని మనసునే మనం గ్రహించలేకున్నామో, దాన్ని పట్టుకోలేకపోతున్నామో, స్పర్శించలేకపోతున్నామో, అది మూల ప్రకృతి ఎలా పట్టుకోగలుగుతాం? అంటే దాన్ని ఎలా దాంట్లో శబ్ద గుణం ఉంది, స్పర్శ గుణం ఉంది, రూప గుణం ఉంది అని చెప్పగలుగుతామో? దీనికి రూపం ఉంది. ఇప్పుడు మనకి అగ్నికి రూపం ఉంది, వాయువుకి రూపం ఉంది. వాయువు మనతో ఉంటుందో వాయు యొక్క రూపం మనకు తెలియదు అన్నమాట. ఓకేనా? ఆకాశం దగ్గర చెప్పగలుగుతామా? సో ఇవన్నీ కొంచెం ఇలా ఉంటుంది, ఒక అనుభవగమ్యంగా మనకు కొంచెం చెప్పుకుంటాం. అన్ని పదార్థాలు మనకు రంగు రూప ఆకృతితో ఉన్నట్టు ఏం చెప్పలేం కదా. దీనికి చెప్పాలంటే పాంచభౌతిక శరీరానికి జలం యొక్క స్వరూపం ఇలా ఉంటుంది, అగ్ని యొక్క స్వరూపం ఇలా ఉంటుంది, ఆకాశం ఇలా విశాలంగా ఉంటుంది, అది వ్యక్తం చేసుకోగలుగుతాం. అలా సూక్ష్మంలో పిండంలో ఉండే పదార్థం బుద్ధి మహతత్వం అహంకారం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, అలాగే మనసు ఏదైతే ఉంది, ఇవన్నీ ప్రకృతి ద్వారా ఉత్పన్నమైన పదార్థాలు పాంచభౌతిక శరీరం. పాంచభౌతిక శరీరంలో ఉన్నటువంటి పదార్థాలు సూక్ష్మంగా ఉన్నాయి, అవి మనం చూడలేకపోతున్నాం. అలాగా మూల ప్రకృతి విషయంలో ఆ శబ్ద గుణం అనేది లేదు, దాంట్లో స్పర్శ గుణం లేదు, రూపగుణమా లేదు, అవ్యయం. అది ఎప్పుడు క్షీణించడం అంట, ఎప్పుడు అవయవిగా ఉంటుందన్నమాట, నశించడం అంట, అవయవి రూపంలో ఉంటుందన్నమాట. అలాగే దీనిలో రసం ఉందా? రసం కూడా లేదన్నమాట. నిత్యం
అగంధవచ్చ నిత్యంగా ఉంటుంది, ఎటువంటి గంధం కూడా లేదు, రసం లేదు, గంధం లేదు అన్నమాట. అలాగే అనాది అనంతం, ఇది ఆది అంతము లేనటువంటిది ఈ ప్రకృతి. ఆది అంతము లేనటువంటిది ఈ ప్రకృతి. అలాగే మహతః పరం, మహాతత్వం కంటే పరమైంది ఈ ప్రకృతి. ఏంటి మహాతత్వం కంటే ముందు, అంటే ప్రకృతి నుంచి మహత్వం ఏర్పడమాట, అంటే మహాతత్వం కంటే ముందు ప్రకృతి ఉందన్నమాట. మహతా పరం ధ్రువం నిశ్చయమైనమాట. అటువంటి తత్వాన్ని, ప్రకృతి తత్వాన్ని తెలుసుకునే తత్ మృత్యుముఖాత్ ప్రముచ్యతే, మృత్యుముఖం నుంచి మనం దాటుకోగలుగుతాము. అటువంటి ప్రకృతి గురించి తెలుసుకునే మృత్యుముఖం దాటుకోగలుగుతాం అని చెప్పి పూర్వపక్షిని దీన్ని సమానంగా దాని యొక్క పుష్టికి ప్రమాణంగా తీసుకొని చెప్పాడు అన్నమాట. ఇక్కడ గురుగారు మూల ప్రకృతి అంటే ఇది అవ్యక్తమైన పరిస్థితిలో ఉన్న మూల ప్రకృతి. అందుకే మాట అవ్యక్తం అని చెప్పారు, దాని ఒకటి ప్రధానం అని చెప్పారు, ప్రధానమైంది. అక్కడ మేము జనరల్ గా మేము వినేటడం మాలో ఉన్న లోపంతో దాన్ని ప్రకృతి అనగానే వ్యక్తమైన ప్రకృతిలో అనేది మనసులోకి వస్తుంది. అది వ్యక్తం, అందుకే మాట మేము అవ్యక్తము అక్కడ ఈ ప్రకృతి త్రిగుణాలతో మార్పు వ్యక్తమైనాక మాకు తెలుస్తూ ఉంటుంది. అందుకని మేము కొంచెం పొరపాటు పడతా ఉంటాం కొంచెం తెలుసుకోవడానికి. ఇబ్బంది లేండి అటువంటిప్పుడు. ఇప్పుడు దాంతో కదా అడిగేదా, అట్లా మీరు ఏది వచ్చినా కూడా మనకేం ఈ టైంకి అయిపోవాలని రూల్ ఏం లేదు. మీరు ఎటువంటి అయినా కూడా ఒక రోజు కాకపోతే ఎందుకన్నా దాన్ని చెప్పుకొని వెళ్తాము మీకు ఏదికైనా. అందుకే నేను మాట అడుగుతూ ఉంటామాట. అందుకే మీరు అడగండి, ఎక్కడ మీకు సందిగ్ధత ఉండే ప్రశ్న చిన్నది పెద్దది అనుకోవద్దు ఏదైనా కానీ, ఓకేనా. మనం అంత ఎందుకంటే కొంత దీంట్లో అన్ని రకాల వ్యక్తులు, కొంతది బాగా చదివి వ్యాకరణం తెలిసిన వాళ్ళు, సంస్కృతం తెలిసిన వాళ్ళు, కొంత తెలియని వాళ్ళు ఉన్నారు, శ్రద్ధ భావంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు, జిజ్ఞాసతో వచ్చిన వాళ్ళు, ఆత్మ పరమాత్మ పట్ల రుచి ఉన్న వాళ్ళు వచ్చారు. కాబట్టి కొందరికి, అందరికీ శాస్త్రీయ జ్ఞానం అందరికీ లేదు కాబట్టి, కానీ మనకు విషయం అర్థం అవుతుంది. ఎందుకు పరమాత్మ విషయం కాబట్టి, ఏదో వింటూ ఉంటాం కాబట్టి, అది మనకు ఆ శ్రద్ధాభావంతో ఉన్నది కాబట్టి దాన్ని తెలుగులో అనువాదం చేసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. అశక్యమైనదేం కాదు. మీకు పంక్తి పరంగా ప్రతి పంక్తికి ఇది అర్థం కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కానీ భావం అయితే ప్రతి ఒక్క అర్థం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి విషయం మనకు అది వ్యాకరణ విషయం అయితే మనం చెప్పలేం, కానీ ఇది విషయం అయితే దార్శనిక గ్రంథాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు ఎవరికేం చెప్పొచ్చు అనమాట. కాబట్టి ఆ రకంగా మీరు అర్థమవుతుంది కాబట్టి మనకు చాలా విషయాలు మీరు కంటిన్యూ చేసుకోగలుగుతున్నారు. కాబట్టి మీరు నిస్సందేహంగా ఎటువంటి ప్రశ్న అయినా చిన్నది పెద్దది అనుకోవద్దు, అడగండి. దాంట్లో మొహమాట పడొద్దు ఎప్పుడు కూడా, ఓకేనా. ఒకవేళ పొరపాటున మహోదయ, ఇప్పుడు ప్రకృతిని ఎలా మూల ప్రకృతి తీసుకున్నామో, జీవాత్మ కూడా మన మూల విషయంలో తీసుకున్నప్పుడు దానికి స్పర్శ శబ్దం ఏమీ లేదని ఉద్దేశం లేదు. అదే అండి, ఇప్పుడు అందుకే త్రయానామ్యం ఆ ప్రశ్నకి ఒక ప్రకృతి ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు? ప్రకృతి సత్వగుణం, మూల ప్రకృతి ఏదైతే సత్వగుణం, రజోగుణం, తమోగుణంతో యుక్తమైన ప్రకృతి, దాని శబ్దం లేదు, స్పర్శ లేదు, రూపం లేదు, గంధం లేదు అంటున్నావు కదా, రసం లేదు, నిత్యంగా ఉంటుంది. అలాగే నిత్యమైనది, రసం లేనటువంటిది, గంధం లేనటువంటిది, రూపం లేనటువంటిది, అవ్యయమైనటువంటి ఇప్పుడు ఖండించబడదన్నమాట ఆత్మ పరమాత్మ. అలాగే పరమాత్మ కూడా ఉంది, అలాగే జీవాత్మ కూడా ఉంది, రెండు ఉన్నాయి కదా. అని ఆ ప్రశ్న ఒక దాంట్లో ఎందుకు వేశావు? ఇది మూటిలో వర్తిస్తుంది. అస్తు మహోదయ, ధన్యవాద. ఆ విషయంలో దానికి అందుకే ప్రశ్న కూడా అదొకని చెప్పాడు. ఈ విషయంలో మూడొక ప్రశ్న చేయొచ్చు. మూడొక ప్రశ్న అడిగారు ప్రకృతి విషయంలో, అలాగే సమాధానం కూడా చెప్పబడింది అన్నమాట. ఆ ప్రశ్న ఒక వ్యాఖ్య చెప్పు, రెండో వ్యాఖ్యలు దానికి సమాధానంగా నచికేత హిమాచల దృష్టి అని చెప్పుకున్నామట. దాంట్లో రెండు రకాల వ్యాఖ్యలు చేసుకున్నాం. ఒక వ్యాఖ్యలో ఈ ప్రశ్న అయితే మూడిటికి వర్తిస్తుంది, ఒక దాంట్లో ఎందుకు అంటున్నావు? అది ఆ దోషం మూడిట్లో వర్తిస్తుంది అయితే. అవునండి. కానీ ఇక్కడ అర్థం ఏంటంటే అశబ్దం, అస్పర్శ్యం, అవ్యయం అనేది పరమాత్మ విషయంలో ఆ ప్రసంగం అంతా ఈ సూత్రం పరమాత్మ యొక్క ప్రసంగం నడుస్తున్నమాట. ఇక్కడ నువ్వు ప్రకృతి పరంగా నువ్వు అర్థం తీసుకోకూడదు, కానీ ఆ సమాధానాన్నే తన ప్రశ్నకు సమాధానంగా తీసుకుని దీన్ని ఆ రకంగా ఇచ్చామట. ఇప్పుడు అనాది అంతము లేటువంటి ఆ మహత్తత్వం కంటే పరమైనటువంటి స్థిరమైనటువంటి అటువంటి పరమాత్మను తెలుసుకొని మనం మృత్యు ముఖం నుంచి దాటుకోగలుగుతాము. అది ఒక సందర్భం, పరమాత్మ విషయం నడుస్తున్నమాట. సందర్భం బట్టి ప్రకరణ తీసుకోవాలి. ప్రకరణం ఏదో నడుస్తుందంటే ఇప్పుడు ఎందుకంటే ఒకే పదానికి అనేక అర్థాలు వస్తాయి. ఇక్కడ నువ్వు ప్రకృతి తీసుకోవచ్చు సందర్భం బట్టి, జీవాత్మ తీసుకోవచ్చు సందర్భం బట్టి, పరమాత్మ తీసుకోవచ్చు. అక్కడ మొత్తం ప్రసంగం పరమాత్మ చెప్పినప్పుడు నువ్వు ఇక్కడ తత్ మృత్యు ధ్రువం నిచాయ తెలుసుకొని తత్ మృత్యుముఖ ప్రముచ్యతే అనేది పదం ఇక్కడ అది పరమాత్మ విషయం తీసుకోకుండా నువ్వు ప్రకృతి తీసుకుని చెప్తున్నావు, అదైతే నువ్వు మూడిట్లో వర్తిస్తుంది అని చెప్పి అందుకే ఇక్కడ సమాధానంగా ఈ రకంగా సమాధానం చెప్పాడు. నువ్వు ఈ ప్రశ్న మూడిట్లో వెయ్యాలని చెప్పి. మీకు స్పష్టం కదా. అశబ్దం, అస్పర్శనాలు మూల మెటీరియల్ లో ఇవన్నీ ఏమి లేవు మనకు, ఆకారం కానీ రంగు రూపు కానీ ఏమీ లేవు. అలాగే జీవాత్మ కూడా ఇంకా సూక్ష్మమైంది, ప్రకృతి కంటే సూక్ష్మమైంది.
అవునండి, అర్థమైంది మహోదయ, ధన్యవాదాలు మహోదయ. జీ. ఇక్కడ మహాతహ శబ్దం ఏదైతే వస్తుంది మాట మనకి సాంఖ్యశాస్త్రంలో ప్రకృతి యొక్క 25 తత్వాలు ఉన్నాయన్నమాట. అంటే ప్రకృతి యొక్క రహస్యం చెప్పడం అనమాట. ప్రకృతి ఎలా ఉత్పన్నం అవుతుంది, మూల ప్రకృతి నుంచి ప్రకృతి అనేది మహాతత్వం ఏర్పడుతుంది, బుద్ధితత్వం ఏర్పడుతుంది. దాంతో మహతో అహంకార, మళ్ళీ అహంకారం ఏర్పడుతుంది. అహంకార తన్మాత్ర పంచభూతాని, ఇలాగా క్రమంగా తన్మాత్రలు పంచభూతాలు ఇలా ప్రక్రియ చెప్పబడింది అనమాట. అందులో మొట్టమొదటి వికారం ప్రకృతికి మొట్టమొదటి మహాతత్వము. అంటే మహాతత్వం ప్రకృతి ఉత్పన్నమైంది, అందుకే మహాతత్వానికి కారణం ప్రకృతి అని ఏ రకంగా చెప్పావో అలా పరమైంది మహాతత్వం కంటే పరమైంది ప్రకృతి అన్నాం. అలాగే ప్రకృతి కూడా పరమైంది, ప్రకృతి కంటే సూక్ష్మమైంది జీవాత్మ కూడా ఉంది, ఆ జీవాత్మ కంటే సూక్ష్మమైంది పరమాత్మ కూడా ఉన్నాడు అని చెప్పి అక్కడ మనకు అదుగు తీసుకోవాలి. అది కూడా వర్తిస్తుంది ఇక్కడ మీరు చెప్పిన గుణాలు. దానికి సమానం చెప్పుకుంటే ఈ రకంగా ఉల్లేఖించబడింది అనమాట. అర్థమైంది మహోదయ, చాలా బాగా చెప్పారు మహోదయ, థ్యాంక్ యూ మహోదయ. అలాగే ఇక్కడ మనకు ఇప్పుడు నచికేతం యొక్క యమాచి నచికేత ప్రసంగం అంతా కూడా రకరకాల ప్రశ్నలు వేస్తాడు, నీకు అనేక ప్రలోభనలు చూపిస్తాడు. ఆ కథాంశం అంతా చాలా ఉంది, అది అది మనం మీకు అక్కడ చెప్పుకున్నాం స్పష్టం చేస్తుంది. మహోదయ. ఇక్కడ సంకేతంలో ఏంటి ప్రశ్న అంటే 3 రకాల వదల ప్రశ్నలు ఇచ్చాడు, 3 రకాల సమాధానం ఈ రకం చెప్పాడు అనమాట. ఆ విషయంలో అట్లా 3 విషయంలో ప్రశ్న అడగబడింది, ప్రశ్న సమాధానం చెప్పబడింది అనమాట. అలాగే ఆ సందర్భంలో ఇది ఉల్లేఖించబడింది అనమాట. ఇది మనం కాబట్టి అక్కడ మనం ఈ రకంగా చెప్పుకున్నప్పుడు అక్కడ విశేషంగా చెప్పారు మహోదయ. అంటే అప్సరసలని ఈ ఎంతో సంపత్తు, ఎంతో రాజ్యాల్ని అన్ని ఇస్తానన్నా కూడా ఏం వద్దు, నాకు ఈ పరమాత్మ రహస్యమే కావాలి అని చెప్పడం అక్కడ మనం విపులంగా చెప్పుకున్నాం మహోదయ. జీ 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 ఓకేనా. ఆ రకంగా అక్కడ 3 పదాలు కోరుకోమని చెప్పి 3 ప్రశ్నలకు 3 పదాలు ఈ రకంగా సమానం చెప్పాడు అనమాట. ఓకేనా. అది మీకు ప్రకరణం చూస్తే మొత్తం అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మనసు అనేది అటువంటి పదార్థం అండి. మనసు అంత ఇప్పుడు మనం ఏ విధంగా మొబైల్ మెమరీ కార్డు వేస్తున్నామో దానికి ఒక లిమిట్ ఉందన్నమాట, ఒక ఇది ఉందన్నమాట. ఇప్పుడు మనకు తయారు చేసిన వాళ్ళు ఆ బుద్ధి తత్వంతో అంత మెమరీ కార్డు తయారు చేస్తారు. ఎంతో చిన్న చిన్న షిప్పులో ఆ చిన్న గోల్డ్ కలర్ ఏదో ఉంటుందా అంత దాన్ని ఎంతో స్టోరేజ్ చేస్తున్నామట, ఎన్నో జీబీల ప్రకారం చెప్పుకున్నామట. కానీ మనసు అనేది అటువంటి జీబీ నీకు సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి సృష్టి ప్రళయకాలం వరకు అనాది జన్మ వాస్క సంస్కారాలన్నీ కూడా నీకు ఈ మెమరీ కార్డులు మనసు మెమరీలో అన్ని స్టోరేజ్ అయి ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కటి మనకు దాన్ని అవలోకనం చేసినప్పుడు మొత్తం స్టోరేజ్ బయటకు వస్తుందండి. మనం సూక్ష్మంగా దాన్ని ధ్యానించినప్పుడు, దాన్ని సాధన చేసినప్పుడు ఏమవుతుంది, ఇందులో ఏ సంస్కారాలు ఉన్నాయి, ఏ తప్పులు ఉన్నాయి, ఏ దోషాలు ఉన్నాయి, ఏ గుణాలు ఉన్నాయి, ఏ మంచి పనులు ఉన్నాయి, అన్ని కూడా మనసులో ఉన్నాయండి. అది ఎంత సూక్ష్మంగా ఉంది, మన కంటికి కనిపిస్తుందా? అంత సూక్ష్మ పదార్థం, అంత శక్తి సామర్థ్యం ఉందన్నమాట. ఇవన్నీ కూడా పరమాత్మ ఆ రకంగా క్రియేట్ చేసాడు. అంత శక్తి సామర్థ్యం ఈ మనసులో ఉంది, అన్ని కూడా స్మరణ చేసుకోగలుగుతాం అన్నమాట. అందుకే మనం చేసినది ప్రతిదీ కూడా మనకు తెలియకపోవచ్చు, కానీ ఆలంబనం వచ్చినప్పుడు ప్రతిదీ కూడా మనలో స్టోరేజ్ అయి ఉందన్నమాట. ఏది చేసిన కర్మ ఏది వ్యర్థం కాదు, అది మనకు అలాగే ఉన్నట్టుంటూ ఉన్నమాట. కొంచెం అవ్యవస్థితంగా ఉండటం వల్ల మనం వ్యవస్థంగా లేదా స్థిరంగా లేము కాబట్టి, ఏకాగ్రతతో లేము కాబట్టి మనకు అలా అనిపిస్తున్నాయి. కానీ నువ్వు ఒకదా అన్ని వ్యవస్థితమైనప్పుడు నువ్వు చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఒకదానికొకటి క్రమంగా నీకు బోధపడుతున్నమాట, నీకు అర్థం అవుతుందన్నమాట. కాబట్టి మనిషి రూపి మెమరీ కార్డును మనం ఎప్పుడు మనతో ఉంటుంది, అది ఎల్లప్పుడూ అన్ని స్టోరేజ్ చేసుకుంటూ ఉంటుంది. అందుకే ఈ జన్మలో కాదు, వచ్చే జన్మలో కన్నా అనేక జన్మలు కూడా ఇప్పుడు నుంచి చెప్పే సృష్టి ప్రారంభం నుంచి అనేక వేల సార్లు కోట్ల సంవత్సరాల జన్మ చనిపోతున్నాం అట సృష్టి ప్రారంభం నుంచి. అంటే అన్ని కర్మలు మనలో ఉన్నాయన్నమాట. లేకపోతే మనం మోక్షానికి ఎప్పుడుగా వెళ్ళిపోయిపోవాలి అని వెళ్ళలేదు అంటే మనకి ఏదో కర్మలు అవశిష్టంగా ఉన్నాయంటే మాట జన్మ తీసుకుంటూ వస్తున్నాము. అవన్నీ సంస్కారం మనలో ఉన్నాయి. ఆ సంస్కారాలు మొత్తం దగ్ధబీజం అయ్యేంత వరకు, సంసారం పట్ల కామన తొలగేంత వరకు అది మనతోనే ఈ మెమరీ కార్డు ఉంటుందన్నమాట. ఆ మెమరీ కార్డు ఎప్పుడు ఖాళీ చేస్తామో, ఆ కర్మ రూపి విషయాన్ని ఎప్పుడైతే ఖాళీ చేస్తామో అప్పుడు మనం మోక్షానికి అధికారం అవుతామట, పరమాత్మ సాన్నిధ్యాన్ని పొందగలుగుతామట. అక్కడ పోతే అక్కడ ఖాళీ ఎంటీ కావాలన్నమాట. అంటే మనలో ఎటువంటి సాంసారిక కామనలు ఏది ఉన్నటువంటి మెమరీ కార్డు మన దగ్గర ఉన్నప్పుడు అక్కడ పరమాత్మను యొక్క తత్వాన్ని, పరమాత్మ యొక్క ఆనందానుభూతిని మనం పొందగలుగుతాం, మోక్ష సుఖాన్ని పొందగలుగుతామట. కాబట్టి అట్లా మన మనసు ఎంతో ఇది అయింది, ఎంతో సూక్ష్మమైంది. మనసు ఇలా ఉందంటేనా, మనసు కంటే మనసును ఏ మనసు ఏ తత్వంతో ఉత్పన్నమైన ప్రకృతి ఎలా అంత సూక్ష్మంగా ఉంటుంది, దానికంటే సూక్ష్మ జీవాత్మ స్వరూపం ఎలా ఉంటుంది, జీవాత్మ కంటే పరమాత్మ యొక్క స్వరూపం ఎలా ఉంటుంది. అలాగా మనం ఓన్లీ ఒక ఏకాగ్రత కలిగినా కూడా ఆ వచ్చేటువంటి ఆనందం అని మాటలు చెప్పలేను. ఒక్క విషయం లేదన్నా ప్రావీణ్యం ఉన్నట్టే దానివల్ల చాలా వేదం అండి. చాలా మంది భౌతిక జగత్తులో చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు, వైద్యాలు కావచ్చు, ఇంకా పరిశోధకులు కావచ్చు, ఇంకా
ఎవరైతే ఏ విషయం లీనమై ఉన్నారో, ఒక విషయం లీనమై ఉన్నారో మహతి ఆనందాన్ని పొందుతున్నాం, మహతి వైభవాన్ని పొందుతున్నాం, మహతి ఐశ్వర్యాన్ని పొందుతున్నామట, ఎంతో చక్కగా సంతోషంగా ఉంటున్నామట. అదే అటువంటి పదార్థాలు ఒక విషయంలో ఇలా ఉందంటే నిజంగా ఇంకా అంతకంటే సూక్ష్మంగా మనలో ఉండే ఈ ప్రకృతి యొక్క రహస్యాన్ని, పిండం యొక్క రహస్యాన్ని, ప్రాణతత్వం యొక్క రహస్యం తెలుసుకుంటే ఎంతటి ఆనందం కలుగుతుంది. కానీ ఏకాగ్రత వల్ల వచ్చే సుఖం ఎంతో అనేక వేల రెట్లు ఉంటుందన్నమాట. అనేక వైభవాలు, అనేక సిద్ధులు, అనేకమైనటువంటి జ్ఞాన విజ్ఞానాలు నీకు తెలుస్తాయి. మహతి ఆనందం కలుగుతుందన్నమాట. ఈ ప్రపంచంలో, ఈ ప్రకృతిలో అనేక వింతలు ఆ ఎన్నో ఉన్నాయన్నమాట. ఎన్నో రహస్యాలు ఉన్నాయి, ఎన్నో జ్ఞాన విజ్ఞానంతో కూడినటువంటి తత్వాలు ఉన్నాయన్నమాట. అవి తెలుసుకున్నట్లు ఎంతో మనకు మహతి ఆనందం కలుగుతున్నాడు. అంటే పరమాత్మ యొక్క లీల ఎంత ఉందంటే ఆ నిజంగా పరమాత్మ యొక్క ఆనందం ఎంత ఇదిగా ఉంటుంది, మోక్షకు ఎంత ఉంటుంది అనేది మనము ఒక అవలోకనం చేసుకోవచ్చు అన్నమాట. అందుకే ఆ పరమాత్మ యొక్క సిద్ధి ఎలా ఉంటుంది, పరమాత్మ యొక్క వైశిష్టం ఎలా ఉంటుందని తెలుసుకోవాలంటే మహర్షి పతంజలి వారు ఏం చేశారంటే అక్కడ విభూతి ప్రకరణంలో ఏదైనా ఒక తత్వం, ఒక విషయంలో నువ్వు సిద్ధింపు చేసుకోండి. గంధ విషయం కావచ్చు, రూప విషయం కావచ్చు, మన 18 సుఖాలు ఏవైతే ఉన్నాయో అలాగా ఒక విషయంలో నువ్వు దాన్ని సిద్ధిని పొందినట్లయితే నువ్వు సంకల్ప మాత్రం చేత సిద్ధిస్తుంది. గంధమేను ఉపాసన చేసి సిద్ధి పొందినట్లయితే ఈ బ్రహ్మాండంలో ఈ పృథ్వీ యందు ఎన్నైతే గంధాలు ఉన్నాయో అవి సంకల్ప మాత్రం చేత అవి సిద్ధిస్తాయన్నమాట. అలాగే అగ్ని అనగానే అగ్నితత్వం నువ్వు ఉపాసన చేసినప్పుడు అగ్నికి ఉండే గుణాలను ఏవైతే ఉన్నాయో వాటి యొక్క యథార్థ స్వరూపంతో నీకు స్పష్టమవుతుందన్నమాట. అలా ఒక్క తత్వాన్ని తెలుసుకున్నట్లయితే ఆ పరమాత్మ పట్ల అత్యంత విశ్వాసం మనలో ఉత్పన్నం అవుతుంది. అంటే పరమాత్మ పట్ల అత్యంత రుచి, శ్రద్ధ, తీవ్రత మనలో ఉత్పన్నం కాలేదు అంటే ఇంకా పరమాత్మ యొక్క వైశిష్టం మనలో ఓతప్రోతం కాలేదు. పరమాత్మ యొక్క ఔన్నత్యంగా తెలుసుకోలేకపోతున్నాం. ఉంది, నమ్మకం ఉంది, కానీ అది మనం అనుభూతిని పొందలేకపోతున్నాం అన్నమాట. అది అంటే ఎప్పుడైతే పరమాత్మ యొక్క వైశిష్టత విశేషంగా అనుభూతి కలిగినప్పుడు దానికి కావాలని కోరుకుంటాం. సంసారంలో చాలా మంది భౌతిక పదార్థాలు తయారు చేసిన వాళ్ళు దాన్ని కొనడం కోసం ఏం చేస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు. ఈ వస్తువు ఇలా ఉంటుంది, ఈ విధంగా ప్రయోగించుకుంటాం, ఏదో అనేక వస్తువులు పరికరాలు మనం చూస్తున్నాం, ఇది ఇంత సౌకర్యంగా ఉంటుంది చెప్పి అడ్వర్టైజ్మెంట్ చూడగానే దాని యొక్క స్వరూపం యథార్థ జ్ఞానం తెలియగానే దాని కోసం ప్రయత్నం చేసి తెచ్చుకుంటున్నామట. అలాగే పరమాత్మ యొక్క ఆనందం, వైభవం, వైశిష్టం ఈ పరమాత్మ యొక్క 16 కళలతో యుక్తమైనటువంటి 16 కళలతో యుక్తమైనటువంటి ఆ పరమాత్మ యొక్క వైశిష్ట్యాన్ని, బ్రహ్మాండాన్ని, ఈ సృష్టి యొక్క వైచిత్యాన్ని, జీవుల యొక్క కర్మఫలాలను, ఇవన్నీ పరమాత్మ యొక్క ఔన్నత్యాన్ని, ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని చూసినట్లయితే మహతి ఆనందం కలుగుతుంది. ఎందుకంటే అటు పరమాత్మ యొక్క తత్వాన్ని పొందే మనము అందుకే తమేవ విదిత్వ అతి మృత్యుమైతే మృత్యు యొక్క సుఖాన్ని, మృత్యు నుంచి దూరం కాగలుగుతాము, మృత్యు దుఃఖం నుంచి దూరం కాగలుగుతాం అన్నమాట. అప్పుడు మహతి ఆనందం కలుగుతుంది. సంసారంలో ఎంత ఐశ్వర్యాన్ని అనుభవించినప్పుడు కూడా అది నీకు అది లిమిట్ గానే ఉంటుంది, అది కొంతవరకే ఉంటుంది, కానీ శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వదు. ఏదో ఒక సంసారంలో జన్మ అంటే దుఃఖం, ఖచ్చితంగా దుఃఖం కలుగుతూనే ఉంటుంది అన్నమాట. కానీ జన్మ నుంచి జన్మరాహిత్యం కావాలి, జన్మ నుంచి విముక్తి కావాలి అంటే ఖచ్చితంగా పరమాత్మ తత్వాన్ని పొందడమే. ఎందుకంటే పరమాత్మ తత్వాన్ని పొందలే ప్రతి ఒక్కరికి, మానవ జన్మ తీసుకునే ప్రతి మానవుడికి ఉన్నమాట. గతంలో ఏం చేసే పాపను వదిలేసాను, చేసినప్పుడు కూడా పరమాత్మ శ్రద్ధ ఉత్పన్నం అవుతుందంటే అది నీలో అది ప్రాయశ్చిత్తం కలిగిందన్నమాట. దాన్ని తొలగించుకోవడానికి నీలో మనసు అంగీకరిస్తున్నమాట. తప్పుగా తెలుసుకున్నా, ఇది చేయకూడదు, చేయాలని చెప్పి నీ మనసు యథార్థంగా జ్ఞానోదయం కలిగిందన్నమాట. అందుకే ఈ మార్గంలో రుచి చూపుతున్నమాట. అలా సంకల్పం ఉన్నప్పుడు అది చిన్న చిన్నగా మనలో ఉండే దోషాలను తొలగించుకొని మనం ఆ పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందగలుగుతాము. కాబట్టి ఆ రకంగా మనం ప్రయత్నం చేసినట్లయితే ప్రతి మానవుడు కూడా, ప్రతి ఒక్కరు కూడా అది కాదే. కాబట్టి మనం ఆ ప్రయత్నం చేస్తూ ఉండాలి. మనకు అవస్థతో పని లేదు, వయసుతో పని లేదు. నీకు నిజమైన కోరిక, నిజమైన సంకల్పన పరమాత్మను పొందాలి. నా శేష జీవితాన్ని పూర్తిగా అంకితం చేసి పూర్తి తన్మయతాపూర్వకంగా ఎటువంటి కామన, ఎటువంటి కోరిక లేకుండా, ఎటువంటి రాగద్వేషం లేకుండా, ఎటువంటి లోలుపుత లేకుండా నేను ఆ పరమాత్మ తత్వాన్ని పొందాలి అని చెప్పి పరమాత్మ ఆ శబ్దం, ఆస్పర్శం అటువంటి విషయాలు నాకు రుచి ఉండకుండా నేను కూడా కేవలం పరమాత్మలో అంకితం కావాలని చెప్పి నిరంతరంగా ఆ పరమాత్మ కామనతో యుక్తమైనట్లయితే, పరమాత్మ యొక్క ధారణ చేసినట్లయితే, ఈశ్వర ప్రణిధానం చేసినట్లయితే పరమాత్మ యొక్క అనుభూతి మనకు కలుగుతుంది. నిజంగా సంకల్పం చేసి ఈ క్షణంలో నీకు పరమాత్మ యొక్క అనుభూతి కలగడంలో ఆశ్చర్యం చేయండి. పరమాత్మ ఎక్కడో లేడమని చెప్పుకున్నాం, హృదయాకాశంలో ఉన్నాడు, హృదయ మందిరంలో ఉన్నాడు. కానీ మనకు కావాల్సింది కామన, పరమాత్మ జిజ్ఞాస. ఆ జిజ్ఞాస ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ రోజు మీకు దర్శనమిస్తా అనే విషయంలో కూడా ఆశ్చర్యం లేదన్నమాట. నీలో మనసు సాక్షి అంటే శుద్ధంగా సాత్వికంగా సంకల్పం నువ్వు చేసుకోవాలి. ఆ సాత్వికమైన సంకల్పాలు మన పరమాత్మ కోరుకోవడం లేదు. కోరుకుంటున్నామంటే తాత్కాలికంగా నాకు రోగోపశమనం కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి, అలా కోరుకుంటున్నాను తప్పితే కానీ నాకు మోక్షం కావాలని చెప్పి ఎవరు కోరుకోవడం లేదు. నాకు మోక్షమే కావాలి, నాకు ఏది వద్దు, సంసారంలో అన్ని చూశాను, అన్ని భోగాలు చూశాను, నాకు ఇంకేం వద్దు, పరమాత్మ తప్పితే నాకు ఏదో ఐశ్వర్యంగా పుట్టులు పోతుంది, నాకు ఇదంటే ఏం అవసరం లేదు,
అని నాకు పరమాత్మే కావాలి. ఎందుకంటే నీ కర్తవ్యంగా ప్రతి వ్యక్తి వాళ్ళు ఒక ప్రయోజకులు చేసావు. ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక దాయత్వంగా వాళ్ళు పిల్లలు పుట్టేంత వరకు వాళ్ళ దాయత్వం అన్నమాట. వాళ్ళ కర్తవ్య కర్మల మీద వాళ్ళు చేస్తూ ఉన్నారు. కష్ట సుఖాలు జన్మ ఉన్నంత వరకు అవి వస్తూనే ఉంటాయి. అది వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. రాముడు అటువంటి వానికి, కృష్ణుడు అంటే దేవతలకే ఈ కష్టాలు తప్పలేమాట. జీవనం ఉన్నంత వరకు నీకు ఎప్పుడు శాంతించదు. ఏదో ఒక కష్టం వస్తూనే ఉంటుంది. అది నియమం అంతే. జన్మ ఉన్నంత వరకు శరీరం యొక్క ధర్మం. అది ఒక తప్పులు చేస్తుంటాం. సంసారంలో అందరినీ ఒకేసారి సుఖపెట్టలేం, సంతోషపెట్టలేం అన్నమాట. లేదు దుఃఖపెట్టలేం. అట్లా అన్ని రకాలుగా ఉంటాయి. కాబట్టి మనకు ఏంటంటే మనం యథార్థం తెలుసుకుని నాకు పరమాత్మే కావాలి, పరమాత్మ యొక్క ఆనందం కావాలి, మోక్షం కావాలి, మన జన్మ ఉండకూడదు, రాగద్వేషాలు నాకు ఉండకూడదు అనే పరమాత్మ వైభవాన్ని పొందాలని నమ్మకంతో ఈశ్వర సాక్షాత్కారం చేసే సంకల్పం, సత్య సంకల్పం చేసుకున్నట్లయితే నీకు పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఆ నమ్మకం మన మీద విశ్వాసం మనకు ఉన్నట్లయితే ఆ త్యాగ భావంతో, సమర్పణ భావంతో చేసినట్లయితే నీకు అన్ని సిద్ధిస్తాయన్నమాట. అస్తు అని చెప్పి ఎక్కడికో అడుగుకి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండదు. నీ మనసు స్థిరంగా ఉండేట్లే ఎక్కడ కూర్చుని నీకు అది సిద్ధిస్తుందన్నమాట. కాబట్టి అలా అనుకొని మీరు అంటే సాంసారిక విషయాల పట్ల జ్ఞానపూర్వకంగా ఉండాలి. అని చెప్పి నాకు ఏం వద్దని చెప్పి తిని తాగకుండా నాకేం వద్దని వదిలేయడం అది విషయం. వాటి పట్ల రాగం ఉండకూడదు, వాటి పట్ల మోహం ఉండకూడదు, అవిద్యాజనకమైనటువంటి కామన ఉండకూడదు. శరీర ధర్మానికి కావాల్సిన, శరీరానికి రక్షణకు కావాల్సినటువంటి ధనము, ఐశ్వర్యము, శరీర సామాగ్రి ఏదైతే కావాలో అవి ఎంత అవసరం అంతే. వాటి పట్ల మమత్వం ఉండకూడదు. త్యక్తేన భుంజీత అని చెప్పి ప్రారంభంలో చెప్తున్నాడు. ఈశావాస్యమిదం సర్వం జగత్యాం జగత్. ఈ జగత్తులో ఉండే ఐశ్వర్యం అంతా కూడా మనం ఇది పరమాత్మ మనకి ఇచ్చేటువంటి ఒక అవకాశం. పరమాత్మ ఇచ్చిన తర్వాత ఇవన్నీ అది కొంతకాలం వరకు మనకి ఇవ్వబడ్డాయి. అవి త్యాగపూర్వకంగా నాదనే భావంతో అనుభవించకుండా త్యక్తేన భుంజీత, త్యాగపూర్వకంగా భోగం చేసినట్లయితే సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాం. ఇది నాది అనే భావంతో యుక్తమైనట్లయితే ఆ దుఃఖము నేను వెంటాడుతున్నా, కామన నేను వెంటాడుతూనే ఉంటుంది. దుఃఖాన్ని, రాగద్వేషం ఉత్పత్తి చేస్తుంటుంది, క్లేశాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అలాగే ఉండిపోతాం, అలాగే జీవనం కొనసాగుతుంది, అలా చనిపోతాం, మళ్ళీ పుడతాం, మళ్ళీ అలాగే అలాంటి ఆకాంక్ష కోరికలు ఇప్పుడు ఎలాగైతే ఉన్నాయో మళ్ళీ అదే మెమరీ కార్డు మీకు తిరిగి ఇచ్చేస్తాను. శరీరం మార్చి ఇచ్చేస్తాడంతే పరమాత్మ. మీ మెమరీ కార్డు ఇప్పుడు ఏ ఆలోచనలతో ఉన్నావో, మంచి చెడు ఏదైనా కానీ ఉభయ కర్మలతో ఉన్నావో అదే మెమరీ కార్డు నీకు తీసుకొచ్చి ఇచ్చేస్తారు. మళ్ళీ ప్రారంభించి మళ్ళీ జన్మ నుంచి బాల్యావస్థ నుంచి మళ్ళీ అవస్థ మార్చుకుంటూ మళ్ళీ వచ్చేసి. అందుకే ఇప్పుడు జ్ఞానోదయం కలిగినప్పుడు దాన్ని కర్మలు మార్చుకున్నట్లయితే అది పరివర్తన చెందుతుంది. నెక్స్ట్ జన్మ అంటే ప్రారంభించి ఒక ఉత్తమ కులంలో జన్మనిచ్చేసి అక్కడి నుంచి జ్ఞాన విజ్ఞాని పొందుతూ నువ్వు ముందుకు వెళ్ళిపోతావన్నమాట. కానీ మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఆ రకంగా చేసినట్లయితే మనం కూడా ఈ జన్మలో పొందడంలో ఆశ్చర్యం లేదు. కానీ నీలో సత్యసంగం, మనసు శుద్ధం కావాలి, సాత్వికం కావాలి, నమ్మకం మీలో ఉత్పన్నం కావాలి. నిజంగా అప్పుడు గతాన్ని చూడకుండా వర్తమానాన్ని మీరు పురుషార్థం చేయండి అన్నమాట. అప్పుడు ఈ జన్మలో ఒక అనుభూతి కలిగితే చాలు, తర్వాత నువ్వు కర్మలు చేసుకుంటే పరమాత్మ పట్ల అత్యంత ప్రీతి ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఈ రకంగా మనకు అనేక విషయాలు మనకు మాటికి వస్తున్నాయి. అంటే అలా మనం పరమాత్మ పట్ల దృష్టి పెట్టినట్లయితే ఇటువంటి శ్రద్ధ ఉత్పన్నమవుతుంది. అటువంటి అజ్ఞాన విజ్ఞానం ద్వారా మనం సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని పొందవచ్చు. ధన్యవాదాలు మహోదయ. సరళంగా చాలా విపులంగా చెప్పారు మహోదయ. ధన్యవాదాలు మహోదయ. అస్తు. సో నెక్స్ట్ మహద్ వచ్చే ఇదే సూత్రంలో ఇదే విషయంలో మనకు ప్రస్తావించమని అదంటే చూద్దాం. అస్తు. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే.